సంగారెడ్డి జిల్లా కోయిలూరు మండల్ బొంబాయి నుంచి హైదరాబాద్ వెళ్తున్న బస్సు ఘోర ప్రమాదం జరిగింది. ఉదయం 4:30 జరిగితే పోలీసు బృందాలు 5:30కు వచ్చారు. ఎస్ఐ సిఐలు కలిసి వీడియోలు తీయొద్దు, మీ వద్ద వీడియోలుంటే డిలీట్ చేయండి అని జిల్లా స్టాఫ్ రిపోర్టర్ మహమ్మద్ చాంద్ పాషాను బెదిరించారు. ఇక డిలీట్ చేయకపోతే 2 కేసులు పెడతామని బెదిరించారు. संगारेड्डी डिस्ट्रिक्ट मंडल तकरीबन 5 बजे के करीब एक्सीडेंट का हम लोग को इन्फॉर्मेशन आया। आते ही हम लोग सडन हमारा रेस्क्यू टीम, हम हाईवे पेट्रोलिंग ऑफिसर प्लस अपना एम्बुलेंस स्टाफ सब लोग इधर आए। इधर आके देखने को आने से पहले पुलिस लोग भी इधर हाजिर थे। हम आते ही देखे वो लोग जितने भी बस का एक्सीडेंट हुआ उसमें तकरीबन 30-32 के करीब लोग थे। उसमें 2 लोग जख्मी हुए सिर्फ, बाकी के लोग अच्छे सही सलामत है। जख्मी हुए से लोगों को हॉस्पिटल लेके गए। जख्मी हुए से लोगों को नेशनल हाईवे के एम्बुलेंस में 2 लोगों को गवर्नमेंट जहराबाद हॉस्पिटल में शरीक कराना हुआ। क्या उसके बाद हम लोग ट्रैफिक मैनेज करते हुए ट्रैफिक को कुछ भी प्रॉब्लम नहीं है जैसा देख रहे हैं कि हम लोग नेशनल हाईवे पेट्रोलिंग जो हमारी टीम है, रेस्क्यू टीम, पुलिस का इन्फॉर्मेशन हमारे पास आते ही स्पॉट पे 15 से 20 मिनट के अंदर स्पॉट पे आए, आके देख के लोगों को रेस्क्यू करें। कि हमारा बहुत बड़ा नुकसान होते होते बचा हाईवे पे। एक बस का हादसा, ये कोई मामूली हादसा नहीं है। 32 लोग हैं, महफूज है, उसमें छोटे छोटे थोड़े जख्मी लोग हैं। जख्मी लोगों को उनके फैमिली लोगों को मालूम है नहीं है कि जो गाड़ी जो पलटी खाई है, गाड़ी का नंबर बोलिए। मध्य प्रदेश का गाड़ी है, 6618 व्हीकल नंबर है। ट्रैवल बस है, मुंबई से हैदराबाद जा रही थी। सुबह तकरीबन 5 बजे के करीब इसका हादसा हुआ। हादसा होते हमको इन्फॉर्मेशन आते हम लोग हादसे पे आ पहुँच के रेस्क्यू करे लोगों को। 2 लोग को जहराबाद गवर्नमेंट हॉस्पिटल में पहुंचाना हुआ और अभी रोड मैनेजमेंट, ट्रैफिक मैनेजमेंट कर रहे हैं। ये कौन सा पुलिस स्टेशन आता? कोहिर पुलिस स्टेशन। सीए आए? जैसे सीए सर आए। कितने लोग आए पुलिस वाले? तकरीबन 6-7 से 8 पुलिस वाले आए। एसपी सर भी स्पॉट विजिट करके गए जी। हम लोग भी ट्रैफिक मैनेजमेंट में लगे हुए जी। మధ్యప్రదేశ్ బండి బొంబాయి నుంచి హైదరాబాద్ పోతుండే. అయితే ఇప్పుడు కోహిర్ చౌరస్తా దాటినాక హైవే దగ్గర బోలబడ్డది బండి. యాక్సిడెంట్ అయింది, చాలా ఖతర్నాక్ యాక్సిడెంట్ అయింది. ఇది పొద్దున 4 గంటలకు అయింది ఇది. అయితే అధికార వాళ్ళకు 5:30కి ఇన్ఫర్మేషన్ అందింది. అప్పుడు పోలీసు వాళ్ళు వచ్చారు. చాలా మందికి తెలియదు అది. మధ్యప్రదేశ్ బండి బొంబాయి నుంచి హైదరాబాద్ వెళ్తుంది. బండి నంబర్ 6618. దాంట్లో 35 మంది ఉన్నారని ఆరోపణ వచ్చింది. దాంట్లో కొంతమందికి గాయపడ్డారు, కొంతమందికి దెబ్బతిని, కొంతమందికి హాస్పిటల్కి తీసుకెళ్ళారు. జైరాబాద్ గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకుపోయినారని చెప్తున్నారు. దాంట్లో ఉన్న ప్యాసింజర్ ఏమంటున్నారంటే బండి డ్రైవర్ది తప్పు ఉన్నది, చాలా దెబ్బలు తగిలినాయి, ఎవరికి ఎంతమందికి గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకుపోయారు మాకేం తెలియదు అని దాంట్లో ఉన్న బస్సులో ప్యాసింజర్ చెప్తున్నారు. కొంతమంది ప్యాసింజర్లకు చాలా దెబ్బలు తగిలినాయి. అంతలో మన కోహిర్ కోహిర్ పోలీస్ స్టేషన్ ఎస్ఐ గారు వచ్చారు, సిఐ గారు వచ్చారు. సిఐ గారు ప్యాసింజర్కు భయపడించారు, ప్యాసింజర్కు భయపడించి కొంతమంది బస్సులో పంపించారండి. కానీ ఎవరికి ఎంతమంది దెబ్బతిని ఏం అర్థమవుతలేదు. సిఐ గారు అక్కడ మీడియా వాళ్ళు వస్తే అక్కడ వీడియోలు తీసుకోవద్దు, వీడియోలు కవర్ చేయొద్దు, లేకపోతే 2 కేసులు పెట్టి జైలుకు పంపిస్తాను అని బెదిరించారు. కోహిర్ పోలీస్ స్టేషన్ సిఐ బెదిరించారు. అంతలో డిఎస్పి గారు వచ్చారు అక్కడికి స్పాట్ మీదకి. వీడియోలు ఎవరికి కవర్ చేయనియలేదు. ఎవరు వీడియోలు తీసుకున్నా కానీ వార్తలు పెడితే మీడియా వాళ్ళ మీద 2 కేసులు పెట్టి జైలుకు పంపిస్తామని సిఐ గారు చెప్పారండి. ఇది కోహిర్ సిఐ గారు ఇలా సమాధానం ఇచ్చారు. జిల్లా స్టాఫ్ రిపోర్టర్ మహమ్మద్ చాంద్ పాషా అడిగారు, ఎందుకు వీడియో తీసుకొని ఇస్తలేరు? సిఐ గారు
రారా బిరా అని మాట్లాడుతున్నారు. చట్టంలో ఉందా మీడియా వాళ్లకు రారా బిరా మాట్లాడుతందుకు? ఏ అధికారంతో సిఐ గారు రారా బిరా మాట్లాడారు? వీడియోలు తీసుకుని డిలీట్ చెయ్యాలి, లేకపోతే మీ మీద 2 కేసులు పెట్టి జైలుకు పంపిస్తాము. ఎప్పుడు ఏమి చెయ్యలేడు. నేను కోహిర్ ఏరియా నేను సిఐని అని బెదిరించాడు. నా దగ్గర ఫోన్ గుంజుకోవాలని ట్రై కూడా చేశారు సిఐ గారు. నేను సంగారెడ్డి జిల్లా ఎస్పీ గారికి అడుగుతున్నాను, ఒక మీడియా మిత్రుడు వస్తే వీడియోలు తీసుకుంటే జైలుకు పంపిస్తానని సిఐ గారు ఎలా భయపట్టించాడు? ఏ అధికారంతో రారాబిరా మాట్లాడారు? సిఐ మీద చర్యలు తీసుకోవాలి. చట్ట ప్రకారం తప్పు చేశాడు సిఐ గారు. ఇంత పెద్ద యాక్సిడెంట్ జరిగింది, వీడియోలు తీసుకోవద్దని ఎలా చెప్పిండు? ఆ బస్సు ఓనర్ తోటి కన్సల్ట్ పెట్టిండు సిఐ గారు. అవును, ఆ డ్రైవర్ తోటి కూడా కన్సల్ట్ పెట్టిండు. డ్రైవర్ తోటి కూడా మాట్లాడనియలేదు సిఐ గారు. బెదిరించి నేను జిల్లా స్టాఫ్ రిపోర్టర్ మహమ్మద్ చాంద్ పాషా, నాకు భయపడించి నాకు బస్సులో కూర్చొని సంగారెడ్డి వెళ్ళిపో, ఇక్కడ కనిపించద్దు, ఇక్కడ కనిపిస్తే వార్తలు పెడితే వీడియోలు కవర్ చేస్తే మీ మీద 2 కేసులు పెట్టి నీకు జైలుకు పంపిస్తాను, ఏ మీడియా వాడు ఏం చేసుకోడు మమ్మలకు అని ఇలా సమాధానం ఇచ్చాడు సిఐ గారు. ఇది తప్పు చేసాడు సిఐ గారు. ఆ పేషెంట్లు వాళ్ళు పాపం వాళ్ళు ప్యాసింజర్కు ఎంతమందికి దెబ్బ జరిగినాయి, ఎంతమందికి హాస్పిటల్ తీసుకెళ్లారు. దీనికి ఆన్సర్ ఇవ్వలేదు, ఇయ్యాలని చెప్తున్నారు. ఎక్కువగా మాట్లాడద్దు, పని పాట లేక మీరు వీడియోలు తీస్తున్నారా అని సిఐ గారు బెదిరించారు. సంగారెడ్డి జిల్లా ఎస్పీ గారు మన కోయిరి సిఐ గారి మీద చర్యలు తీసుకోవాలి. సీఎం రేవంత్ రెడ్డి గారు దయచేసి మీడియా వాళ్ళ మీద రౌడీజం చేశారు, గుండాగిరి చేశారు. మాకు అధికారం ఉందండి, మాకు అధికారం ఉంది. మేము ప్రజల పక్షాన ఉంటాము, మేము మీడియా ప్రజల పక్షాన ఉంటుంది. ఎవరికి భయపడేది కాదు. ఈ చాంద్ పాషా అసలు ఎవరికి భయపడదు. ఎన్ని కేసులు పెట్టుకుంటారో పెట్టుకోండి. పోలీస్ డిపార్ట్మెంట్కి చెప్తున్నాను నేను. ఏం చేస్తారు సిఐ గారు? కేసు బుక్ చేస్తున్నారు కదా, చేసుకోండి. చాంద్ పాషా ప్రజల పక్షాన ఉంటాడు. మా ఛానల్ నీతి నిజాయితీగా ఉంది, తప్పకుండా వాటితో పే చేస్తాను. ఏం చేసుకుంటారు చేసుకోనని ఓపెన్ ఛాలెంజ్ చేశాను సిఐ గారితో నేను.